హాయ్ అండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక చాకలి కుటుంబం. చాకలి కుటుంబంలో ఒక బాలుడు. ఆ బాలుడికి ఒక 15-16 ఇయర్స్ ఏజ్. ఆ అబ్బాయి డైలీ గొర్రెల కాపరికి వెళ్ళేవాడు. గుట్టలకి, కొండలకి తిప్పుకుంటూ ఉండేవాడు పొలాల చుట్టూ. అయితే ఒకరోజు ఆ బాలుడికి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏది ఏంటంటే, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టురా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి పెట్టురా అని చెప్పి. అదేంటి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి పెట్టురా అంటుంది. ఆ అబ్బాయికి ఏం అర్థం కాలేదు. ఇదేంటమ్మా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టు. 2-3 డేస్ అలానే ఆలోచించాడు. ఏం చేయాలో ఏమో అర్థం కాలేదు. సరే అని చెప్పేసి ఇంకా 4th డే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పేశాడు. నేను వెళ్ళే గొర్రెల కాపరికి వెళ్ళే దారిలో ఒక చోట నాకు ఇలా కనిపిస్తుంది. అదేంటంటే, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను, నాకు ఒక వాయిస్ వినిపిస్తుందమ్మా అని చెప్పాడు వాళ్ళ నాన్నకి. వాళ్ళ అమ్మకి ఇలా అనిపిస్తుంది నాన్న, ఇలా అనిపిస్తుందమ్మా అని. అయితే నెక్స్ట్ టైం ఇలా అనిపిస్తే మాకు కాల్ చేసి చెప్పరా, మేము వెంటనే వస్తాము అని చెప్పారు. సరే అని చెప్పి ఆ అబ్బాయి మళ్ళీ ఆ రోజు కూడా అదే వెళ్తున్నప్పుడు సేమ్ మళ్ళీ అలానే వినిపిస్తుంది. ఆ అబ్బాయి కాల్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాడు. వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు. అక్కడ నుంచి వాళ్ళ ఊరు నుంచి అక్కడికి కాబట్టి దగ్గర, వాళ్ళు ఎంతసేపు వచ్చేస్తారు. అయితే వాళ్ళు వచ్చేలోపు అబ్బాయికి ఆ వాయిస్ వినిపిస్తుంటే ఇంకా భయం అవుతుంది కదా. సో భయం వేసి అబ్బాయి ఇంకా ఆ ప్లేస్కి, ఏ ప్లేస్ని అయితే వినిపిస్తుంది ఆ ప్లేస్కి వెళ్ళి అలా చెప్తుంటే ఇంకా భయం వేసి వెనక్కి తిరగకుండా పరిగెత్తుకుంటూ ముందుకు వస్తుంటే ఇంకా ఆ అబ్బాయికి ఆ మనిషి రూపంలో ప్రత్యక్షమయ్యి ఒక మనిషి ఏమని చెప్పారంటే, రే ఏం భయపడాల్సిన పనే లేదు నీకు, భయపడుతున్నావా, ఎందుకు భయం, నేను ఎర్రదొడ్డి గంగమ్మ తల్లిని, నువ్వు భయపడాల్సిన పనేం లేదు, నా స్థావరంలో నన్ను తీసుకెళ్ళి పెట్టు నాయనా అని చెప్పిందంట. అసలు అంత అదృష్టము ఆ బాలుడు ఎన్నో జన్మల అదృష్టం చేసుకున్నాడండి. వాళ్ళ ఫ్యామిలీ ఆ అబ్బాయిని ఆ తల్లిదండ్రులు ఏ క్షణానికి అన్నారో ఏమో కానీ అంతటి అదృష్టం ఎంతోమందికి, కోట్లల్లో ఒకరికి ఇద్దరికి కలుగుతుంది. చాలామంది యూట్యూబ్లో కామెంట్ చేస్తారు, ఇలాంటివి ఫేక్స్ చెప్పకండి, వ్యూస్ కోసమో సబ్స్క్రైబ్స్ కోసమో లైక్స్ కోసమో ఇలాంటివి పెట్టకండి, అలాంటి కామెంట్స్ చేస్తారు. కానీ మీరు ఒకసారి మీకు అలాంటివి మీ దగ్గరలో జరిగితే మీకు తెలుస్తుంది. సో కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను యూట్యూబ్లో, ఎవరికైనా అమ్మవారు లైక్ ఎల్లమ్మ తల్లి అలా వచ్చేసి వాళ్ళు పూనుతుంటారు ఇలా పూనకంతో. అప్పుడు వాళ్ళ కామెంట్స్, పెద్ద యాక్టింగ్ తెగ యాక్టింగ్ చేసేస్తుంది ఇది అని చెప్తారు. ఇలా అమ్మవారు ఇలా వెలిసారంట మా ఊరి దగ్గర అని చెప్తే, అబ్బా వ్యూస్ కోసం అలా చెప్తున్నావులే అమ్మా నువ్వు అని ఇలాంటి కామెంట్స్ చేస్తారు. సో దయచేసి అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. సో నేను ఇది మా రియల్ లైఫ్ మా విలేజ్కి నియర్ బై జరిగిన ఒక సంఘటన. అండ్ కావాలంటే ఈ వీడియో ఎవరైనా కడప డిస్టిక్ అండ్ వేంపల్లి వీరపునాయనపల్లి మండలం గోనుమాకులపల్లెలో ఈ సంఘటన జరిగింది. గోనుమాకులపల్లె విలేజ్ మా వదిన వాళ్ళది. ఆ విలేజ్లో మా వదిన వాళ్ళ ఇంటికి ఆ చాకలి వాళ్ళు వచ్చి మా వదిన వాళ్ళ బట్టలు తీసుకెళ్ళేవారు. నెలకింత డబ్బులు ఇచ్చేవాళ్ళు మా వదిన వాళ్ళు. అయితే ఆ ఫ్యామిలీ వాళ్ళ కొడుకే ఈ అబ్బాయి అనమాట. సో ఇలా జరిగింది. అది మా వదిన నాకు చెప్పింది, నాతో షేర్ చేసుకున్నారు. సో నేను అందుకనే మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అయితే మా వదిన ఇంకా ఈ సండే వెళ్తుందంట. ఈ సండే వెళ్ళిన తర్వాత వీడియో మొత్తం మీకు చేసి పెడతాను. వాళ్ళతో మాట్లాడిన మాటలు అవన్నీ రికార్డ్ చేసి మీకు వినిపిస్తాను. అసలు మొత్తం నీకు పోస్ట్ చేస్తానండి. అసలు ఆ ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి కనిపించింది అని చెప్పాను కదా, ఆ మనిషి రూపంలో. అయితే ఆ అబ్బాయికి కనిపించిన వెంటనే ఆ అబ్బాయికి భయం వేసింది. ఫస్ట్ ఏంటి ఇలా అలా చెప్పేసి వెళ్ళిపోయింది. నువ్వేం భయపడకురా, నేను ఎర్రదొడ్డి గంగమ్మ తల్లిని, నా ప్లేస్లో నన్ను పెట్టురా, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టు అని చెప్తుందంట. ఇంకా సరే అని చెప్పేసి అబ్బాయి వెంటనే అడిగాడంట, అది అంత బరువు ఉందమ్మా, స్టోన్ చాలా బరువు ఉంటుంది కదా, సో అది అంత బరువు ఉంది, నేను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టనమ్మా అని చెప్తే ఇంత ఉంటుంది అనమాట, కింద నుంచి ఇంత సుమారుగా మన చెయ్యి అంత బాగా లావుగా పొడుగ్గా ఉంటుంది స్టోన్.
అది నేనెక్కడ మోయనమ్మా, అది బరువు ఎక్కువ ఉంటుంది కదా అంటే, నువ్వు అది ఎత్తుకొని నీకు ఎక్కడైతే నేను మొయ్యలేను, నాకు ఇక్కడ బరువు అయిపోయిందని నీకు అనిపిస్తుందో అక్కడ నన్ను దించేసే అని చెప్తుందంట. సో ఇంకా ఆ అబ్బాయి దాన్ని మొత్తానికైతే తీసుకొని ఇంకా అలా పోతూనే ఉన్నాడంట. కొద్దిగా దూరం పోయిన తర్వాత అబ్బాయికి ఫస్ట్ ఎత్తుకున్నప్పుడు ఎలా అంటే ఒక చిన్న రాయిని ఎట్లయితే ఎత్తుకుంటారో అంత బరువే అనిపించిందంట, అసలు బరువే అనిపించలేదంట. తర్వాత ఆ అబ్బాయికి ఇంక పోతూ పోతూ చాలా బరువు ఎక్కువ అయిపోయిందంట, ఇంకా మోయలేక అక్కడ దించేశాడనమాట. ఎక్కడైతే ఆ అబ్బాయి ఆ రాయిని దించేశాడో దానికి ఎదురుగానే అందరూ చూస్తూ ఉండగానే కొద్దిగా ఒక 2 to 3 మీటర్స్ దూరంలో ఇంకొక స్టోన్ మొలిచింది భూమిలో నుంచి. అదంతా కదే ఈ అమ్మవారి ఎదురుగానే అది కూడా మొలిచిందనమాట. అయితే అది పోతులరాజు అంటానండి. సో అసలు ఈ సంఘటన జరిగిన ఫ్యామిలీ కానీ, ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ, చూసిన వాళ్ళు కానీ నిజం చెప్తున్నా వాళ్ళ జన్మ ధన్యమైపోయిందండి. ఆ అబ్బాయికి అమ్మవారు వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా అడగాలనుకున్నా ఆ అబ్బాయి ఈ మధ్య అందరికీ వచ్చినప్పుడు ఓన్లీ ట్యూస్డే సండే అనుకుంటా. సో అమ్మవారు వదిలేకి వచ్చినప్పుడు మనం ఏదైనా మనసులో అనుకుంటే వెళ్ళి కూర్చుంటే మనం అనుకున్నట్టే ఏ బాధతో వెళ్ళామో ప్రతి ఒక్కటి తను చెప్తుందంటే దానికి పరిష్కారం కూడా చెప్తున్నారంట. అండ్ ఇంకొకటి తను మాటల రూపంలో కాదు, మాటలను పాటల రూపంలోగా చెప్తున్నారంట. సో మీరు ఎవరైనా ఈ వీడియో నియర్ బై వాళ్ళు చూస్తే మీరు ఒకసారి వెళ్ళి ఏంటి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అమ్మవారి ముందు మొరపెట్టుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది తీరకపోయినా అట్లీస్ట్ దానికంటే ఒక సొల్యూషన్ అనేది తెలుస్తుందని నా అభిప్రాయం. సో నేను ఇప్పుడైతే ఒక చిన్న ఫోటో కానీ అమ్మవారిది నా దగ్గర ఉంది. మా వదిన వాళ్ళ రిలేటివ్స్ వెళ్తే ఫోటో తీసుకున్నారంట, అది నాకు మా వదిన పెట్టింది. నెక్స్ట్ సండే మా వదిన వెళ్ళినప్పుడు నేను ఫుల్ వీడియో పెట్టమని చెప్తాను. మొత్తం ఆ చుట్టుపక్కల ఆ అబ్బాయితో మాట్లాడించి అన్నీ మీకు పెడతాను, చూపిస్తాను. ఎవరైతే ఇలాంటి ఫేక్స్ అని ఎవరైతే ఇలాంటివి ఫేక్ న్యూస్ అని అనుకుంటారో అలాంటి వాళ్ళు మీరు అనుకోండి, అంతేగాని కామెంట్ చేయకండి, జడ్జ్ చేయకండి. మీరు చూడనప్పుడు మీరు ఎలా జడ్జ్ చేస్తారు? మీరు చూసి అక్కడ ఏం లేదు అని చెప్తే ఎవరైనా నమ్ముతారు, కానీ మీరు చూడబెట్టకుండా ఎవరికైనా ఏదైనా వచ్చిందంటే ఈమె వ్యూస్ కోసము, ఈమె లైక్స్ కోసము, ఈమె సబ్స్క్రైబ్స్ కోసం ఇలా చెప్తుందిలే, అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు నమ్మకం ఉంటే నమ్మండి దేవుళ్ళని, లేదంటే నమ్మకండి, అంతేకాని ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నా వీడియో ఎవరైనా ఎండ్ వరకు చూసింటే వాళ్ళు కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. సారీ అండి, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అమ్మవారు అయితే నాకు గుడి కట్టించొద్దని చెప్పారంట, అలానే ఉండాలని తనకి ఇష్టమంట. మీరు ఎవరినైనా అడగండి, ఎర్రదొడ్డి గంగమ్మ తల్లికి గుడి ఉండదు, ఇలా బయటే ఉంటారు. అయితే అమ్మవారు రాయి రూపంలో వెలిసిందని చెప్పాను కదా, ఆ రాయికి ఆల్రెడీ మనం కన్నులు ఎలా అయితే పెన్సిల్తో గీస్తామో అలా కన్ను, ముక్కు, నోరు అనేది లైట్గా పెన్సిల్తో గీకినట్టు ఉందంటండి. సేమ్ ఆ చోట వీళ్ళు కుంకుమతో ఇలా బొట్లు పెట్టారంట. ఆ ఎదురుగా ఉంది చూడండి, అదే పోతులరాజు ఇంకొక రాయి మొలిచిందని చెప్పాను చూడండి. సో ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి పోతులరాజు అండి. తొలి ఏకాదశి పండుగ రోజు అయితే జనాలు అయితే చాలామంది వచ్చారంట అండి. నెక్స్ట్ టైం మా వదిన వెళ్ళినప్పుడు నేను వీడియో, ఫోటోలు అవన్నీ తీసి వెళ్తాను. కుదిరితే ఇంటికి వెళ్ళినప్పుడు మేము కూడా వెళ్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా నేను చూపిస్తానండి. ఉంటాను.